ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం చతుర్థ స్కందం. ఇట్లు భవదీయ సేవా తత్పరులమైన ఇందరము నేను నేక పదార్థాభిలాషం చేసి స్పర్తమానుల మగుచున్న మా ఇద్దరకును పర్యాయ సేవం చేసి కలహంబు లేకుండా నిమ్మట్లు కాక భవదీయ శరణ సరోరుహ సేవాసక్త మనోవిస్తారుల మగుటం చేసి ఏన మున్ను భజింతునను తలంపులం కలహంబైనను గానిము దేవా అని వెండియు ఇట్లనియే. ఈ విధంగా నీ సేవాశక్తి గల నేను లక్ష్మీదేవి ఒకే విషయంపై కోరికతో పోటీ పడతాము. కాబట్టి మా ఇద్దరికి ఒకరి తర్వాత ఒకరు తగవు లేకుండా నిన్ను సేవించే అవకాశం ఇవ్వు. అలా కాక నీ పాద పద్మాలపై సేవాశక్తి గల మేము నేనంటే నేననే భావంతో తగవు రావచ్చు దేవా, అయినా అలానే కాని అని మరలా ఇలా అన్నాడు. జగదీశ దేవ యస్మత్పద కైంకర్య పరతందనర్సు సాగరతనూజ కృత్యంబునందున కిల్బిష బుద్ధి నేం ప్రీతింగోరుట జగన్మాతయైన యారమాసటి తోడి వైరమవశ్యంబుం గలుగునైనను దయాకారణీయు దీనవత్సలుండవుగాన స్వల్పంబైన అధికంబు సేయుదు వట్లుగాన భవ్య చరిత నిజస్వరూపంబునందు అభిరతుండవైన నీవు నన్నాదరించు భగిది ఇందిరనాదరింపవు. మహాత్మా భక్తజనలోకమందార భవ విదూరా దేవా, నీ పాదసేవ చేసే లక్ష్మీదేవి పనులను పాపరహిత బుద్ధితో నేను కోరడం వల్ల ఈ లోకమాత అయిన లక్ష్మీదేవితో తగవు తప్పక వస్తుంది. దయాస్వరూపుడవైన నీవు దీనులను బ్రోచేవాడివిగాన కొద్దిపాటి దాన్ని కూడా అధికం చేయగలవు. నీ నిజస్వరూపాన్ని చూపడంలో ఆసక్తి గల నీవు నన్ను ఆదరించినట్లు ఓ మహానుభావ లక్ష్మీదేవి నాదరింపవు. ఇట్లగుటం చేసి సత్పురుషులైన వారలు నిరస్త మాయాగుణ సముదయంబు గల నిన్ను భజింతురు. వారలు భవత్పాదాను స్మరణ రూపంబైన ప్రయోజనంబు దక్క నితర ప్రయోజనంబుల నెరుంగరు. దేవా, సేవక జనంబులను వరంబులు వేడుమని జగద్విమోహనంబులైన వాక్యంబులు పలుకుదు వట్టి భవదీయ వాక్యతంత్రి నిబద్ధులు లోకులు కాకుండిరేని ఫలకాములై కర్మంబుల నెట్టులాచరింతురు. ఈశా, భవదీయ మాయా విమోహితులై జనులేమి కారణంబున నీకంటే ఇతరంబులను
కోరుచుందురిట్లగుటం చేసి తండ్రి తనంతన బాలహితం బాచరించునట్లు మాకు నీవ హితాచరణం బాచరింప అర్హుండవని పలికిన ఆది రాజర్షి అయిన పృథు చక్రవర్తి అర్థవంతంబులైన వచనంబులు విని విశ్వద్రష్టయగు నారాయణుండు సంతుష్టాంతరంగుండై ఇట్లనియే, మహారాజా, దైవ ప్రేరితుండవై నా ఎడ ఇట్టి బుద్ధి కలుగుటం చేసి యచలాచలంబగు భక్తి ఉడం దానిసే దుస్తరంబగు మదీయ మాయా ధరింతు నీవు నాచే నాదిష్టంబగు కృత్యం వప్రమత్తుండవగుచు ఆచరించిన సకల శుభంబులం పొందుదువు. మదీయ భక్తజనంబులు స్వర్గాపవర్గ నరకంబులం తులియంబులుగా అవలోకింతురు. కావున నీ యద్యవసాయంబు నట్టిదియా, మరియు మదీయ ఆదేశంబున దుస్త్యజ్యంబగు రోషంబును త్యజించి నాయడ భక్తి సలిపితివి కాన ఇదియే నాకు పరమ హర్షదంబగు నని అభినందించి అనుగ్రహించి యతండు కావించు పూజలు గైకొని గమనోన్ముకుండయ్యే నయ్యవసరంబున. అందువల్ల సత్పురుషులు నిరంతరము నీ గుణములను భజిస్తారు. వారు నీ పాద సేవనం తప్ప మరొక ప్రయోజనము ఎరుగరు. ఓ దేవా, నీవు నీ సేవకులను వరాలు కోరుకొమ్మని మోహపూరితమైన మాటలు చెబుతావు. అలాంటి నీ మాటలకు లోబడని జనులు కోరికలతో పనులు ఎలా చేస్తారు? దేవా, నీ మాయాజాలంలో పడ్డ ప్రజలు ఏ కారణంతో నీ పాద సేవ కంటే భిన్నమైన వాటిని కోరుతారు? అందువల్ల బిడ్డల యోగక్షేమాలను తనంత తానుగా కోరుకునే తండ్రి వలె నీవు నాకు మేలు చేకూర్చేందుకు సమర్థుడవు అని పలికిన పృథు చక్రవర్తి మాటలు విని జగద్రక్షకుడైన ఆ విష్ణుమూర్తి సంతోషముతో కూడిన మనస్సుతో ఇలా అన్నాడు: పృథు చక్రవర్తి, దైవానుగ్రహం వల్ల నా పట్ల నిశ్చలమైన భక్తి నీకు కలిగింది. దానివల్ల నీవు మాయ నుండి బయటపడగలవు. నేను ఆదేశించిన విధంగా పనులు ఏమరపాటు లేకుండా చేస్తే నీకు శుభాలు కలుగుతాయి. నా భక్తులంతా స్వర్గ మోక్ష నరకాలను సమానంగా భావిస్తారు. నీ ప్రయత్నం కూడా అలాంటిదే. నా ఆదేశం ప్రకారం వదిలిపెట్టలేని కోపాన్ని వదులుకొని నా పట్ల భక్తిని చూపించావు. అదే నాకు చాలా సంతోషం అని పొగిడి అనుగ్రహించి పృథువు చేసిన పూజలు స్వీకరించి విష్ణువు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు నరసిద్ధచారణ సురముని గంధర్వ కిన్నరా పితృసాధ్య పన్నగులును అఖిల జనంబులు హరిపార్శ్వ వర్తులు ఆనందమగ్నాంగులగుచు వేడుక యజ్ఞేశ చింతనుండైన యా పృథువుచే సత్కారమును పొంది
సమ్మదమున చనిరి నిజాదివాసములకు భగవంతుండైన నారాయణుండచ్యుతుండు దగనుపాధ్యాయ సహితుండై తన రుపృదుని విమలమతులై చూచుచు అమరవరులు దన్ను జయ జయ కలిత శబ్దములం బొగడం జనియనపుడు వైకుంఠ సదనమునకు నరులు సిద్ధ సాధ్య కిన్నర చారణ గంధర్వ ముని నాగాది జనులు హరిపార్శ్వ వర్తులు సంతోష హృదయాలతో యజ్ఞ దీక్షా బుద్ధి అయిన పృథు చక్రవర్తి చేసిన సన్మానాలు సంతోషంగా స్వీకరించి తమ తమ నెలవులకు వెళ్ళారు. ఋత్విక్కులతో కూడిన పృథు చక్రవర్తిని ఆనందంతో చూస్తూ దేవతలందరూ తనను జయ జయ నినాదాలతో స్తుతిస్తూ ఉండగా విష్ణు భగవానుడు వైకుంఠధామానికి వెళ్ళాడు. అంతా పృథు చక్రవర్తియు ఇంద్రియ గోచరుండయ్యును దర్శితాత్ముండును దేవదేవుండును అయిన వాసుదేవునకు నమస్కరించి నిజపురంబునకు జనుదించు సమయంబున మౌక్తిక కుసుమ మాలికాదుకూల స్వర్ణ తోరణాలంకృతంబును లలిత సుగంధ ధూప విలసితంబును రత్నమయ రంగవల్లికా విరాజితంబును ఫల పుష్ప లాజాక్షత దీపమాలికా స్తంభ పూగ పోతాభి రామ ప్రతిగృహ ప్రాంగణంబును మృగ మద ఘనసార చందనాగరు వాహాపూర సంసిక్త రద్యావళీ విభాసితంబును దరుపల్లవాభిశోభితంబునైన పురంబుం ప్రవేశించి రాజమార్గంబునం జనుదేర మండిత రత్న కుండలమని మరీచులు గండ పలకంబులం తాండవంబులు సల్పం బురకామినులు కనక పాత్ర విరచితంబులైన యశేష మంగళ నీరాజనంబుల నివాళింప శంఖ దుందుబి ప్రముఖ తూర్య ఘోషంబులును ఋత్విగ్నాకాయాశీర్వచనంబులును జలంగ వందిమాగద జన సంస్తూయమానుండగుచు విగత గర్వుండై అంతఃపురంబు ప్రవేశించి అనంతరంబ తరువాత ఇంద్రియాలకు కనిపించకపోయినా ఆత్మ ద్వారా దర్శింపగలిగిన వాడైన ఆ పరమేశ్వరుడైన వాసుదేవునకు నమస్కరించి పృథు చక్రవర్తి తన నగరానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో నానా విధాలంకారాలతో స్వర్ణ తోరణాలతో సుగంధ వాసనలతో రత్నాల ముగ్గులతో ప్రకాశిస్తూ ఫల పుష్పాదులు అక్షితలు ధూపమాలికా స్తంభాలు పోక చెట్ల బోదెలతో అన్ని ఇళ్ళ ముంగిళ్ళు వెలిగిపోతున్నాయి. కస్తూరి పచ్చకర్పూరం చందనం కలియంపిగా చల్లిన రాచమార్గాలు కనిపిస్తున్నాయి. అలా తరు పుష్పాలతో కూడిన నగరం ప్రవేశించాడు. రాజమార్గములో నడుస్తుండగా రత్న కుండల కాంతులు దగద్గాయమానంగా వెలిగిపోగా పౌరకాంతలు బంగారు పల్లెరాలతో
మంగళహారతులు అందించారు. శంఖనాదాలు, దుందుబి తూర్యనాదాలు మారుమ్రోగాయి. వందిమాగదుల పొగడ్తల మధ్య ఋతుచక్రవర్తి నిగర్వియై అంతఃపురంలోకి ప్రవేశించాడు. తర్వాత సమధికమతిం పౌర జన జానపదులచే ధనరారు వివిధ పూజనములొంది రాజు సంతుష్టాంతరంగుండు ప్రియవర ప్రదుండునై వారల బహువిధములం పూజించే అవిధంబున మహత్తరములైనట్టి కర్మంబుల నాచరించుచును నిరవధ్య చేష్టుండై మహత్తముండన నొప్పు నా పృథుమనుజ విభుండు మించి భూమండలంబుం పాలించి విశద యశము సర్వధరా చక్రమందు నిలిపి చారు శుభమూర్తి రాజన్య చక్రవర్తి పరమమోదమునంబరమ పదమునుందే. ఆ పృథు చక్రవర్తి పౌరుల చేతను జానపదుల చేతను మిక్కిలి ప్రీతితో రకరకాల పూజలందుకొని సంతోషించిన మనస్సు గలవాడై ప్రజలకు ఇష్టమైన కోరికలు తీర్చి వారిని అనేక విధాలుగా గౌరవించాడు. ఆ రకంగా మంచి గొప్ప పనులు చేస్తూ ప్రశస్తి పొంది గొప్పవాడని పేరుగాంచాడు. భూమండలాన్నంతా పాలించి స్వచ్ఛమైన తన కీర్తిని భూలోకమంతా వ్యాపింపజేసి ఆ చక్రవర్తి సంతోషముతో పరమపద ప్రాప్తిని పొందాడు అని మైత్రేయ మహాముని యనగుండు విదురునకుంజెప్పెనని శుకుండభిమన్యుని సుతునకుంజెప్పిన తెరంగని సూతుండు చెప్పే శౌనకాదులతోడన్. ఆ పృథు చక్రవర్తి కథను విదురునకు మైత్రేయ మహర్షి చెప్పెనని శుకమహర్షి పరీక్షిత్తునకు చెప్పిన విధానాన్ని శౌనకాది మునులకు సూతుడు వివరించాడు. స్వస్తి.